స్టార్ న్యూస్ తెలంగాణకి స్వాగతం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రి ఉత్తమ్. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నూతనంగా 8,64,000 నూతన రేషన్ కార్డులు మంజూరు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ధర్మారం మండలంలోని మార్కెట్ యార్డ్ లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి 45,15,00,000తో నిర్మించే ఐఐటి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 1092 పేద కుటుంబాలకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీ సివిల్ సప్లై చౌహాన్, అదనపు కలెక్టర్ జి వేణు, పెద్దపల్లి ఆర్డీఓ బి గంగయ్య, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మా అభ్యంతరాల మేరకే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ ప్రతిపాదన తిరస్కరించింది. మా అభ్యంతరాల మేరకే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఈ బంకచెర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదన తిరస్కరించింది. మా అభ్యంతరాల మేరకే స్వయంగా నా లెటర్ మేరకే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కూడా బంకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర తిరస్కరించింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ ప్రతిపాదన తిరస్కరించే విధంగా మా రిప్రజెంటేషన్ ఉంది. మొన్న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల చర్చల్లో మేము గట్టిగా బంకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకంగా మాట్లాడాము. 2 చట్టాలకు వ్యతిరేకం. 1980లో గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డుకి బంకచెర్ల ప్రాజెక్టు వ్యతిరేకం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి బంకచెర్ల ప్రాజెక్టు వ్యతిరేకం. దయచేసి మీరు గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్ళు బాధ్యత రహితమైన స్టేట్మెంట్ చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో పైనుంచి కిందికి అందరం మేము కూడా బంకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకం. ఆ ప్రాజెక్టు ఆపడానికి ఏ పోరాటానికైనా సిద్ధమని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. నేను రిపోర్టు వివరాలు మీకు చెప్పలేను. రేపు క్యాబినెట్లో ప్రవేశపెట్టబోతున్నాం. ఒకటే విషయం మీరు గమనించాలి. కట్టింది వాళ్ళే, కూలింది వాళ్ళ సమయంలోనే. అదేదో మేడిగడ్డలో నీళ్ళు ఆపుకొని పంపు చేయొచ్చు కదా అని ఉచిత సలహాలు ఇచ్చింది. మరి వాళ్ళు కట్టడంలోనే, వాళ్ళ డిజైన్లోనే, నిర్మాణంలోనే లోపాలుండే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది. ఆ 3 బ్యారేజీల ఫౌండేషన్ పునాదులే బలహీనంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖిత పూర్వకంగా ఇచ్చింది. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున పేద ప్రజలందరికీ ఆనాడు కోట శ్రీనివాసరావు కోడిని పైన కట్టి కింద తినమని చెప్తే అందరికైతే ఆకాంక్షించుకున్నారో ఆనాడు డబల్ బెడ్రూమ్ల కాంట మిగిలిపోతే ఇవాళ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చే కార్యక్రమాన్ని ఒక పండుగలాగా జరుపుకుంటా ఉన్నాం. మొన్ననే అక్క చెల్లెలందరి ఆశీర్వచనంతో ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో జేఏసీ ఆపితే బస్ ఎక్కి ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం 200 కోట్ల మహిళలతోటి ఆ యొక్క ఘనంగా వేదికలు జరుపుకున్నాం. 6,800 కోట్ల రూపాయల విలువైనటువంటి ధనాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం మీ పక్షాన కట్టింది. అదేవిధంగా 60,000 ఉద్యోగాలు పేద ప్రజలు చదువుకునేటువంటి విద్యార్థుల పిల్లలకు జాతీయ పెంచే కార్యక్రమంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సన్న ఓట్లకు 500 బోనస్తో పాటుగా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి. ఇలా కార్యక్రమాలన్నీ కూడా మీ అందరి సమక్షంలో ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాయి. పెద్దవాళ్లకు మాత్రమే పరిమితమైనటువంటి సన్న బియ్యాన్ని రేషన్ కార్డు ద్వారా మీరు పొందుతా ఉన్నారు. ఒక మామూలు విషయం కాదు.
ఇలా నెల రాగానే కరెంటు బిల్లు ఎట్లా కట్టాలని ఆలోచిస్తున్న వాళ్ళు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా పొందుతా ఉన్నారు. ఇగో ఇవి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన యొక్క మీ ఆశీర్వదించిన జరుగుతున్న కార్యక్రమాలు. అందుకే వేదిక మీద పెద్దలకు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకసారి గట్టిగా తప్పటి బట్టి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మేము అందరినీ కోరుతూ నమస్కారం చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాతోటి దెబ్బలాడి చేపించే శక్తి ఈనాడు మీ లక్ష్మానికి వచ్చింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఉత్తమ్ గారు ఈరోజు అక్కడ ఎత్తిపోతల పథక ప్రారంభోత్సవంతో పాటు అక్కడ కూడా ఈ పత్తిపాకల గురించి వివరంగా చెప్పారు. ఆయన గారు నిన్న ప్రోగ్రాం పెట్టగానే దానికి జీవో కూడా ఇచ్చి మీ ముందుకు వచ్చారు. కాబట్టి దాన్ని చేయించుకునే బాధ్యత ఉంది. మీకు తెలుసు విధ్వంసమైనటువంటి పాలన గతంలో జరిగింది. ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైంది. వ్యవస్థలు ఏవి కూడా సక్రమ మార్గంలో లేవు. మాకు సంవత్సరంన్నర కాలంగా అట్టి గాడిలో పెట్టడానికి కూడా మాకు కష్టం అవుతుంది. వాడు తెచ్చిన అప్పులకి బాకీ, వాటికి వడ్డీ, అదేవిధంగా వాడు ఎగ్గొట్టినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మళ్ళీ పుడుచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఇరిగేషన్లోనే 10,000 కోట్లు కరెంటు బిల్లులు బాకీ ఉన్నాయి. 40,000 కోట్లు చేసిన పనులకు బాకీలు ఉన్నాయి. దానికి కట్టేటటువంటి వడ్డీ మితితోడు కలిపి నెలకి 6,000 రూపాయల చొప్పున కేంద్ర RBI కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా ఉత్తమ్ గారికి బహు బాధ్యత ఉంది. ఏ జిల్లాకి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా వాళ్ళు మధ్యలో ఆపేసినటువంటి ప్రాజెక్టులు కానీ, మొదలుపెట్టిన ప్రాజెక్టులు కానీ, గత 10 సంవత్సరాల్లో విధ్వంసానికి గురైనటువంటి ఇరిగేషన్ శాఖని చక్కదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ గారి భుజాల మీద పెట్టింది. కాబట్టి ఆయనకి ఎక్కువ బాధ్యత ఉంది. ఇప్పుడు అదేవిధంగా నిధులు లేమి కూడా ఉంది. ప్రభుత్వం నిలబడి ఆ కార్యక్రమాలని పూర్తి చేసే శక్తి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఉత్తమ్ గారికి, లక్ష్మణ్ గారికి ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. సంక్షేమ ప్రభాకర్ ఈ జిల్లా బిడ్డ తెలంగాణ కోసం పార్లమెంట్లో దెబ్బలాడి తెలంగాణను తెచ్చుకొని సామాన్య కార్యకర్తగా ఎన్ఈసీగా, అదేవిధంగా స్టూడెంట్స్ యూనియన్గా అన్ని స్థాయిలో నుంచి వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండే అవకాశం వచ్చింది. కాబట్టి దయచేసి ఇన్ఛార్జి మంత్రిగా ఉత్తమ్ గారి తర్వాత నాకు కూడా ఈ బాధ్యత అప్పచెప్పారు. ఏ పనున్నా ఈ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఏ పనున్నా మీ మనిషిగా వీళ్ళందరితో కలిసి పనిచేసే బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. పథకాల కింద వరి తగ్గించుకొని ఆయిల్ పాంప్కి వెళ్ళండి. మీ జిల్లాలోనే ఇప్పుడు ముందుగా నేను చెప్పిన 3 ఆయిల్ పాంప్ తోటలు పెట్టండి. ఈ జిల్లాలో ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేశాం. మీరు ఎంత తొందరగా తోటలు వేసుకుంటే మీ కుటుంబాలు అంత పచ్చగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అలవాటైనటువంటి వరిని కొంత భాగం పక్కకి పెట్టి, ఏదైతే నీరు నిలవుండదో ఆ పొలాలన్నీ కూడా హార్టికల్చర్ పంటలకు వెళ్ళండి. మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది. నేను 40 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నా. ఎక్కడ అన్ని రకాలుగా నష్టపోయే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఏ నష్టం లేనటువంటి ఆయిల్ ఫామ్ను పెంచండి. మీకు భరోసా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మీతో ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఎన్ని లక్షల ఎకరాలు వేసుకున్నా ఈ రోజున మనకు అవకాశం ఉంది. ఏటా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి మనం తినే ఆయిల్ కల్తీ ఆయిల్ కొంటున్నాం బయట నుంచి. మనమే పండించుకుంటే స్వచ్ఛమైనటువంటి ఆయిల్ని ఇదే సిద్దిపేట, హుస్నాబాద్ దగ్గర రైలు తయారు చేసే రిఫైనరీ కూడా అక్కడ ఏర్పాటు చేయదలుచుకున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ 3.5 సంవత్సరాల్లో ప్రతి జిల్లాలో మాకంటే గొప్పలు లేవని ఈ ప్రాంతంలో విరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులంతా కూడా ఎన్నడన్నా ఎప్పుడన్నా ఆ 10 సంవత్సరాల్లో కూడా ఈ విధంగా ప్రజలకు సంబంధించిన ఒక సంక్షేమ కార్యక్రమాన్ని, ఒక రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు ఇచ్చే విషయంలో కానీ, సన్న బియ్యం ఈరోజు ప్రతి కుటుంబానికి ఒకరికి 6 కిలోలు చెప్పిన సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని కానీ, 200 యూనిట్ కరెంటు ఉచితంగా మాఫీ చేయడం కానీ, పేదవాళ్ళకు సంబంధించినటువంటి గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు తల ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు, 3,500 రూపాయల ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇచ్చే కార్యక్రమాలు కానీ ఎప్పుడన్నా ఏ రోజన్నా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడన్నా ఇలాంటి మీటింగ్లు పెట్టి నేరుగా ఒక గౌరవ క్యాబినెట్ మంత్రులు 3 నాతో 4 వచ్చి పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా 10 సంవత్సరాలు ఎన్నడన్నా అందజేసి లాంటి పాటున్నా ఎన్నడన్నా ఒక్కరోజన్నా పేదవాళ్ళ సంక్షేమ మంత్రి ఒక
సన్న బియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, 200 యూనిట్ మాఫీ కానీ, అదేవిధంగా ఇళ్ళ కళ కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, నిరుద్యోగ యువకులకు 60,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం కానీ ఎన్నడాన్ని చేసిల్లా అంటున్నా. స్వయాన మన గౌరవ క్యాబినెట్ మంత్రివర్యులు మనకు ఈరోజు స్వయంగా వచ్చి ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డు కళ ఆ రోజు 10 సంవత్సరాలకి కాగితం పట్టుకోకపోతే మా కుటుంబానికి నాకు కొడుకు పెళ్ళైంది, ఆ రేషన్ కార్డులో నా పేరు నమోదు చేయాలని, కుటుంబ సభ్యులంటూ కూడా పేరు నమోదు చేయాలని దుస్థితిలో ప్రభుత్వాలు నడిపించినాయన్న. మేమే రాజులం, మేమే మంత్రులను విర్రబీగిపోయినట్టు ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ మంత్రివర్యులు మీ అందరూ మనమందరం నేతృత్వంలో ప్రజలు ఎంతో నమ్మకంతో మన మీద విశ్వాసంతో ముందుకు పోతున్న పరిస్థితుల్లో మా ధర్మపురి ప్రజల పక్షాన చేతులు జోడించి మనస్ఫూర్తిగా పెద్ద ఎత్తున మా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా మీ యొక్క ప్రకటన ఉండాలని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజలంతా పెద్ద ఎత్తున వచ్చిన మా సోదరి మన్ను సోదరులు మా అన్నలను మా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ముందు వరుసలో కూర్చున్నటువంటి గత 15 సంవత్సరాలకు వెళ్ళి మా అన్న గెలిస్తే మేము గెలుస్తామని చెప్పి మా రైతాంగాన్ని నీళ్ళ చుక్క పరిస్థితి మా చివరాయకట్టు నీళ్ళు ఇవ్వాలి, మా అంత గొప్ప లెవెల్ లేదని చెప్పి ఈ ప్రాంతానికి సంబంధించిన టీఆర్ఎస్ నాయకత్వాలు ఏదైతే ఇష్టాలు సందర్భంలో మా ప్రాంత రైతుల పక్షాన్ని పోరాడాలి. ఇక్కడ ఇతరాలకు సంబంధించిన ప్రాజెక్టు విషయాలు కానీ అనేక విషయాలు చూస్తే మా కార్యకర్తల మీద 100,000 కేసులు కానీ నీటిపారుదల రంగానికి కానీ రహదారులకు కానీ వెచ్చించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. అందుకనే ధైర్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గుండె ధైర్యంతో అప్పులున్నా కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు వస్తున్నాం తప్పకుండా ఉత్తమ గారి శాఖలో కూడా మీరు అడిగినటువంటి పనులు చేస్తూ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. అంజలి సార్ ఆకాంక్ష అక్షయ్ లలిత నెక్స్ట్ కళావతి